David did not see Jesus with his physical eyes. దావీదు నిజానికి తన భౌతికమైనటువంటి ఆ నేత్రాలతో యేసుక్రీస్తుని చూడలేదు. But he saw Jesus in spiritual realm. అయినప్పటికీ అతను తన ఆత్మీయ పరిధిలోనికి వెళ్ళి యేసుక్రీస్తుని చూడగలిగాడు. That's why David wrote about Jesus' sufferings also. అందుకే దావీదు యేసుక్రీస్తు అనుభవించబోయేటువంటి శ్రమలను He గూర్చి కూడా రాశాడు. became prophet. అతడు ఒక ప్రవక్త అయ్యాడు. God wants to make you a prophet and prophetesses. దేవుడు మిమ్మల్ని కూడా ప్రవక్తలుగా ప్రవక్త్రినులుగా That's చేయాలనుకుంటున్నాడు. what God wants to do with us. అది దేవుడు మనల నుంచి కోరుకుంటున్నటువంటి విషయము. Every day we must go to him and proclaim. ప్రతి దినము కూడా మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి, అదే రీతిగా వాక్యము ప్రకటించాలి. Yeah. Turn to 4th verse. 4వ వచనం చూద్దాం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, Yeah. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. The Lord is great and greatly to be praised. ఆయన మహాత్యము గలవాడు, అధిక స్తోత్రము పొందదగినవాడు. Did you recognize him? నీవు ఆయనను గమనించగలిగావా? The Lord is great, ఆయన గొప్పవాడు, greatly to be praised. అధిక స్తోత్రం పొందదగినటువంటి. You are always weeping but not praising him నీవు అన్ని వేళలా ఏడుస్తూనే ఉన్నావు తప్పితే ఆయనను స్తుతించలేకపోతున్నావు. because you are not filled with the Spirit of God. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడలేదు గనుక. If you feel the Spirit of God working in you, దేవుని ఆత్మ నీలో పని చేయడం అనేది నువ్వు you will అనుభవించినప్పుడు recognize him as a great God. నీవు ఆయన గొప్ప దేవుడు అనే విషయాన్ని You కనుగొంటావు. will proclaim his greatness among the heathen people. అప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని మహాత్యాన్ని నువ్వు అన్యజనులకు కూడా ప్రకటిస్తావు. God will recognize that you fear him. దేవుడు నీవు ఆయనకు భయపడే వ్యక్తివి అనే విషయాన్ని కూడా ఆయన కనుగొంటాడు. Then you will have this new song in your mouth. అప్పుడు నీ యొక్క నోట క్రొత్త కీర్తన అనేది పెట్టబడుతుంది. Now you don't have new song. ఈ సమయంలో నీకు ఏ కీర్తన కొత్త There is no newness in you. నీలో ఏ నూతనత్వము లేదు. But now God wants to touch you. కానీ ఈ సమయంలో దేవుడు నిన్ను ముట్టాలి అని He wants to ఆశపడుతున్నాడు. lift you up. ఆయన నిన్ను పైకి లేవనెత్తాలి. There are many heathen people around you. నీ చుట్టూ ఎంతో మంది అన్యజనులు They are ఉన్నారు. worshipping idols. వారు విగ్రహాలను ఆరాధిస్తున్నారు. There is no life in idols. ఆ విగ్రహాల్లో ఎలాంటి జీవము లేదు. But he is a great God among all idols. కానీ Heathen gods are, they don't have life, they don't have power, they don't have love. ఆ యొక్క అన్యజనుల దేవతలందరికంటే కూడా ఈయన గొప్పవాడు. When you recognize that our God is greater than those idols, నీవు ఆ విషయాన్ని గమనించినప్పుడు ఆ యొక్క ఆ విగ్రహాల కంటే కూడా మన దేవుడు గొప్పవాడు అని గ్రహించినప్పుడు idol cannot save you. ఆ యొక్క విగ్రహాలు వారిని రక్షించలేవు. They cannot give you happiness. వారికి సంతోషం ఎంత మాత్రం ఇవ్వలేవు. You know the works of the evil spirits. కానీ నీవు ఆ యొక్క దురాత్మల యొక్క కార్యములు, ఆ యొక్క చీకటి కార్యములు ఏ రీతి ఉంటాయో నువ్వు They తెలుసు. torture people. ఆ శక్తులన్నీ కూడా ప్రజలను ఎంతో హింసిస్తూ ఉంటాయి. I get many calls from others. ఆ రీతి అయినటువంటి ఫోన్స్ నేను ఎంతో మంది నుంచి పొందుకుంటున్నాను. Some evil spirit is torturing me. ఎంతో మంది ఫోన్ చేసి ఏవో దురాత్మలు నన్ను ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నాయని. In my dreams, నా యొక్క కలల్లో ఆ రీతిగా ఇబ్బంది పడుతున్నాను. they are coming upon me. అవి కలల్లో నా మీదికి వస్తూ ఉంటాయి. They are throttling me. అవి నా గొంతు పట్టేసుకుంటూ ఉంటాయి. I am afraid. అందును బట్టి నేను ఎంతగానో భయపడిపోతున్నాను. But what do we see? They tie talismans around their hands and legs. వారు ఆ యొక్క తావీతులను తమ చేతులకు కాళ్ళకు కట్టుకోవడం అనేది చూస్తూ ఉంటారు. They hang some pumpkin వారు కొంత ఆ గుమ్మడికాయలను పెట్టుతా ఉంటారు before the doors. వారి ఇళ్ళ ముందర లేకపోతే తలుపుల ముందర ద్వారాల ముందర గుమ్మడికాయలు వేలాడదీస్తూ ఉంటారు. They go to black magicians. లేదా ఆ యొక్క మాంత్రిక విద్య తెలిసిన వారి యొద్దకు వెళ్తూ They ఉంటారు. take some money కొంత డబ్బులు వారికి తీసుకొని వెళ్ళిపోతారు. and do something. అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యండి. Because of that, the devil has taken hold of you tightly. ఆ రీతిగా చేయుటను బట్టి చీకటి శక్తులన్నింటిని కూడా నిన్ను బలంగా బంధించి వేసి But the blood of Jesus is available. కానీ యేసు యొక్క రక్తము నీకు What do we see in 1 John 3:8? మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనము. The Lord Jesus came to this world to destroy the works of the devil. మనము మొదటి యోహాను 3:8లో చూసినట్టు రీతిగా అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Yeah, why did Jesus come? ఎందుకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు?
to destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే వచ్చాడు. By his blood we overcome the devil. ఆయన రక్తాన్ని బట్టి మనము ఆ యొక్క సాతాను క్రియలను లయపరచగలుగుతాం. And by your words of testimony. మీ యొక్క సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి ఆ That's సాక్ష్యపు what we see in మాటలను Revelation 12th chapter and 11th verse. ఆ మాటలను మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాము. They overcame him by the blood of the Lamb. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి జయం పొంది ఉన్నారు అని Yes, చూస్తాం. that must be our testimony. అది మన సాక్ష్యమై What is the new song? When do you get that new song? ఎప్పుడు నీకు ఆ పాట వస్తుంది? When you tell this thing to others. ఎప్పుడు నువ్వు ఈ విషయాన్ని ఇతరులకు చెప్తావు? People say, how can you help this heathen people? ప్రజలు అంటూ ఉంటారు, ఏ రీతిగా నేను అన్యజనులకు సహాయం చేయగలుగుతాను అని. You tell the blood of Jesus is available. నీవు యేసు రక్తం అందుబాటులో ఉంది అనే విషయాన్ని వారికి చెప్పు. Jesus came to destroy the works of the devil. యేసుక్రీస్తు అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. People have abortions. Suddenly they experience abortion. After conceiving, the devil comes and destroy the baby. వారు గర్భం ధరించిన తర్వాత సాతాను వచ్చి వారికి అబార్షన్ జరిగే రీతిగా ఆ కార్యం జరిగిస్తా ఉన్నాడు. They kill their baby. సాతాను ఆ యొక్క గర్భంలో ఉన్న శిశువుని చంపుతున్నాడు. That is the work of the devil. అది సాతాను క్రియ. But there is a remedy for that. కానీ దానికి మనకొక As a పరిష్కార మార్గం అనేది ఉన్నది. As a believer, what must you do? ఒక విశ్వాసిగా నువ్వేం చెయ్యాలి? You go and tell them about the cross of Christ. నీవు క్రీస్తు సిలువను గూర్చి వారికి వెళ్ళి చెప్పాలి. He is Elohim. ఆయన ఎలోహింగా ఉన్నాడు. Yeah, he created this world. He is an almighty God. ఆయన ఈ యొక్క సృష్టిని చేసిన వాడు సర్వశక్తిమంతుడు.